కూర్చొని డ్రైవింగ్ అంటే నిలబడే చేయాల్సి వస్తుంది డ్రైవింగ్ దాదాపు. కూర్చోవడానికి కొంచెం ఏర్పాట్లు ఈ మధ్య చేస్తున్నారు. బట్ నిలబడితేనే అలర్ట్‌గా ఉంటారు అనేది కూడా ఒక కానీ అన్ని గంటల సేపు అన్ని వందల కిలోమీటర్లు నిలబడడం అంటే టాస్కే. టాస్కే. కొంత టాస్కే, కొంత హార్డ్ వర్క్, డిసిప్లిన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రైల్వే వ్యవస్థ ఇంత బాగా నడుస్తుంది. దానికి కోచింగ్ ఎగ్జామ్ ఉంటుందా డ్రైవర్కు కోచింగ్ ఆర్ఆర్బి నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ వాళ్ళు టీసీలకు డ్రైవర్ ప్రతిదీ ఆర్గనైజ్డ్ అండ్ ఆల్ ఇండియా కాంపిటీషన్, రీజనల్ ఏం లేదు, ఆల్ ఇండియా కాంపిటీషన్లోనే సెలెక్ట్ అవ్వాలి. ఈ మధ్య మహిళలు కూడా వస్తున్నారు కదా, మహిళలు చాలామంది ఉన్నారు. లోకో పైలట్ పైలట్స్ ఉన్నారు, అసిస్టెంట్ పైలట్స్ ఉన్నారు, టికెట్ చెకింగ్ వాళ్ళు అయితే మొదటి నుంచే ఉన్నారు. దాంట్లో రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఇట్లా అది మన ఏమంటాం కందిలి అంటాం. కందిలి పూర్వం కందిలి ఉండేది, ట్రాక్ మీద నడుస్తుంటారు కదా, ఇప్పటికీ ఆ వ్యవస్థ ఉన్నదా? ఇప్పటికీ రాత్రి కూడా కంపల్సరీగా ట్రాక్ చెక్ చేస్తారు. వాళ్ళ ఏం పేరు? వాళ్ళ పేరు ట్రాక్ మ్యానే అంటాము. ట్రాక్ మ్యాన్ అంటే ట్రాకింగ్ చేసేవాళ్ళు. ట్రాక్ను చెక్ అది ఆల్మోస్ట్ ఒక 4.5 to 6 కిలోమీటర్స్ మధ్యలో ఒక్కొక్కరికి అసైన్మెంట్ ఉంటుంది అనమాట. ఒకరికి ఆ ట్రాక్ను చెక్ చేస్తూ పోవాల్సిన విధి. ఇది అతను ఎవరు తప్పించుకోవడానికి కూడా వీలు లేదు. ఇది ఎట్లా ఉంటుందంటే దాదాపు ఒక 10 కిలోమీటర్ల ఒక బ్లాక్ సిస్టమ్ అని ఉన్నది. ఈ బ్లాక్ మధ్యలో ఏ నుంచి ఒక అతను వస్తాడు, బి నుంచి ఒక అతను బయలుదేరుతాడు. మధ్యలో వీళ్ళిద్దరు కలుసుకొని ఒక కోడ్ రాసిన టికెట్ ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ అటు పోయి రిపోర్ట్ చేస్తారనమాట. సో ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు. ఏదో గంట సేపు తిరిగి వెనక్కి పోవడానికి లేదు. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలుసుకోవాల్సిందే. మధ్యలోనే కలుసుకొని వాళ్ళ కోడ్ ఎక్స్చేంజ్ చేసుకొని దే విల్ గో బ్యాక్. అంటే అటు ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుంది? రోజు 2 సార్లు ట్రాక్ పెట్రోలింగ్ చేస్తారు. ట్రాక్ పెట్రోలింగ్ అంటాము. రోజు 2 సార్లు ఖచ్చితంగా చేస్తారు. అంటే అప్ అండ్ డౌన్ అంటే 8 times అవుతుంది. ఎన్ని గంటలు డ్యూటీ ఉంటుంది వాళ్ళకు? మామూలుగా అయితే ప్రిస్క్రైబ్ డ్యూటీ 8 hours చేస్తారు. కొంచెం ఎక్కువనే చేయాల్సి వస్తుంది, ఒక్కోసారి కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు.